హలో క్రికెట్ దోస్తులు, ఎలా ఉన్నారు? నేను మీ అజయ్. ఈరోజు వీడియోలో ఏంటంటే, లాస్ట్ వీడియోలో మనం ఫాస్ట్ బౌలింగ్ ఇంకా రన్అప్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి డ్రిల్స్ చేసుకున్నాం కదా, కానీ అది లెంత్గా రావడం వల్ల ఫుల్గా చెప్పలేకపోయా. ఈ వీడియోలో మొత్తం డ్రిల్స్ మొత్తం చెప్తాను అండ్ 2 కీ పాయింట్లు కూడా చెప్తాను, చూడండి. మన దోస్తులు ఇంకా కొంతమంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా వీడియోస్ మీకు కనెక్ట్ అవుతున్నాయో లేదా అండ్ యూస్ఫుల్ అవుతున్నాయో లేదో నాకు అర్థం కావట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఒక ఐడియా వస్తుంది అండ్ మనలాంటి క్రికెట్ ఇంట్రెస్ట్ ఉన్న పిచ్చోళ్ళందరికీ మిగతా వాళ్ళకి షేర్ అవుద్ది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా నేనేం ఇంప్రూవ్ చేసుకోవాలో కూడా కామెంట్స్ లో సజెస్ట్ చేయండి, ఓకేనా? అండ్ ఇక వీడియోలోకి వెళ్ళేట్టుగైతే మీకు 2 కీ పాయింట్స్ చెప్తా అని చెప్పాను కదా, అది వీడియో ఎండ్లో చెప్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఇప్పుడు ఫస్ట్ డ్రిల్స్ ఏం చేయాలో చూపిస్తా, చూడండి. ఈ వీడియోకి మీకు 300 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, ఎందుకంటే ఈ కంటెంట్ మీకు ఇవ్వడానికి ఎంత ట్రై చేస్తున్నానో, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నానో మీరు చూస్తున్నారు కదా. సో ప్లీజ్ డూ లైక్. మీరు లైక్ చేయని వాళ్ళు కూడా మిగతా వాళ్ళకి షేర్ అవుతూ ఉంటుంది. అండ్ నా యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఎంతవరకు యూస్ఫుల్ అవుతుందో కూడా నాకు ఒక ఐడియా వస్తుంది. సో ప్లీజ్ డూ లైక్. ఇక వీడియోలోకి వెళ్ళేట్టుగైతే 9 టైప్స్ ఆఫ్ డ్రిల్స్ చెప్తాను. ఆ డ్రిల్స్ ఇవే లాస్ట్, ఇవి మొత్తం లాస్ట్ వీడియో అండ్ ఈ వీడియో మొత్తం డ్రిల్స్ అన్ని మీరు చేసుకున్నట్టుగా మీరు రన్అప్ ఇంప్రూవ్ అవుద్ది. ఇంకా డ్రిల్స్ చూసుకున్నట్టుగైతే ఫస్ట్ వన్ అయితే ఏ స్కిప్, బి స్కిప్, హై నీస్, ఏబిసి డ్రిల్ అండ్ ఫ్రంట్ బాల్, మెడిసిన్ బాల్ త్రో, సైడ్ త్రో అండ్ మెడిసిన్ బాల్ ఇలా హై పట్టుకుని స్ప్రింట్ అండ్ మెడిసిన్ బాల్ ఫ్రంట్ స్ప్రింట్ అండ్ 10-20 స్ప్రింట్స్ అండ్ 200 మీటర్ స్ప్రింట్. ఇవి వేరియేషన్స్. ఇవి ఒక్కొక్కటి క్లియర్ గా చెప్తాను, వినండి. ఇంకా ఫస్ట్ మెడిసిన్ బాల్ వేరియేషన్స్ తెలుసుకుందాం, ఓకేనా? ఫస్ట్ వన్ అయితే మెడిసిన్ బాల్ సైడ్ త్రో స్ప్రింట్. అది ఎలా వెయ్యాలో ఏంటో మా ఫ్రెండ్ వేసి చూపిస్తూ చూడండి, దాని గురించి మిగతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఇలా చూపించిన విధంగా మెడిసిన్ బాల్ అలా త్రో చేసి అలా స్ప్రింట్ పరిగెట్టాలన్నమాట. చూసారు కదా ఈ వీడియోలో. ఇంకా మీకు క్లారిటీగా చెప్తా చూడండి. మెడిసిన్ బాల్ ఇలా సెంటర్ లో పట్టుకొని ఇలా స్క్వాట్ పొజిషన్ కి వచ్చి ఇలా టో మీద ఇలా మొత్తం మిగతా మామూలుగా ఏం చేస్తామంటే ఇలా హీల్ మీద ఉంటాం. ఇలా ఉండడం వల్ల కట్ట పొజిషన్ రాలేము. ఇలా టో మీద రావాలి. టో మీద వచ్చి ఇలా సైడ్ కి ఇసిరే మూమెంట్ లోనే ఈ ఫుట్ అనేది వెళ్ళిపోవాలి. అప్పుడు మాత్రం, ఎందుకంటే అలా చేయడం వల్ల ఇలా ఉండి ఇలా ఎప్పుడైతే సడన్ గా జనరేట్ చేస్తామో ఇదంతా గ్రౌండ్ ఫోర్స్ మనకి ఉపయోగపడుతుంది అనమాట. రన్అప్ లో లేదా మ్యాచ్ లో మనం బ్రేక్ లాక్ చేయడానికి వీటన్నిటికి ఇవన్నీ ఉపయోగపడుతుంటాయి అనమాట. ఇంకా సెకండ్ వెర్షన్ చూసుకున్నట్టుగైతే మెడిసిన్ బాల్ హై ఆము స్ప్రింట్. అది ఎలా ఉంటుంది ఏంటో మా ఫ్రెండ్ వేసి చూపిస్తాడు, చూడండి. ఇలా చూపించిన విధంగా అలా పెట్టుకుని పరిగెట్టడం వల్ల కాలుకి మంచి రథం దొరుకుతుంది అనమాట. చూసారు కదా ఎలా చేశాడు. ఇప్పుడు దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇప్పుడు మనం మెడిసిన్ బాల్ ని ఇలా అలా పట్టి ఇలా జస్ట్ నార్మల్ స్ప్రింట్ వచ్చి స్ప్రింట్ పొజిషన్ పరిగెట్టాలన్నమాట. అలా పరిగెట్టడం వల్ల దీనివల్ల యూజెస్ ఏంటంటే, మనం జస్ట్ ఓన్లీ లెగ్స్ మాత్రమే వర్క్ అవుతాయి. దానిలో చేతులు ఈ మెడిసిన్ బాల్ పట్టుకోవడం వల్ల చేతులు ఏం వర్క్ అవ్వు. సో అందువల్ల లెగ్స్ మాత్రమే కరెక్ట్ పర్ఫెక్ట్ మోషన్ లో, సైక్లిక్ మోషన్ లో వస్తుంది. మెకానిజం ఇంప్రూవ్ అవుద్ది అనమాట ఇలా చేయడం వల్ల, ఓకేనా? అండ్ థర్డ్ వేరియేషన్ ఏంటంటే ఇలా ఫ్రంట్ పెట్టి స్ప్రింట్ పరిగెడ్డ, మెడిసిన్ బాల్ ఫ్రంట్ స్ప్రింట్స్. దాన్ని ఎలా చేయాలి ఏంటో మా ఫ్రెండ్ వేసి చూపిస్తారు, చూడండి. చూసారు కదా ఇలా ఫ్రంట్ స్ప్రింట్ పెట్టి ఎలా పరిగెట్టడం ఏంటో. ఇప్పుడు దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, చూడండి. ఇది మనం ఇలా ఫ్రంట్ పెట్టి పరిగెట్టడం వల్ల బాడీ పొజిషన్ మొత్తం ఇలా ఫ్రంట్ ఉండి ఇంకా యాక్యురేట్ గా మనం పరిగెట్టడానికి మనకి యూజ్ అవుద్ది. ఇప్పుడు ఈ వేరియేషన్ ఉంది కదా, పైకి పెట్టి పరిగెట్టింది, దానికి అడ్వాన్స్ వేరియేషన్ అనమాట ఇది. సో ఇది చేయడం వల్ల ఇంకా మీకు పర్ఫెక్ట్ రిథమ్ రావడానికి అవకాశం ఉంటుంది. సేమ్ బయో మెకానిజం అండ్ సైక్లిక్ మోషన్ ఇంప్రూవ్ అవడానికి ఇది చేస్తుంటాం అనమాట, ఓకేనా? ఇక ఏబిసి డ్రిల్ నెక్స్ట్ వన్ ఎలా చేయాలో ఏంటో మా ఫ్రెండ్ వేసి చూపిస్తారు, చూడండి.
చూసారు కదా ఎలా వేసాడో ఏబిసి డ్రిల్. ఇది ఏంటి ఎలా చేయాలో క్లియర్గా మీకు టెక్నిక్ చెప్తాను చూడండి. ఏబిసి డ్రిల్ అంటే ఇంకేం లేదు, ఇలా మనం లెగ్స్ చాలా మంది కొంతమంది జస్ట్ ఇలా ఏదో చేయాలి అన్నట్టుగా ఇలా చేస్తూ ఉంటారు. ఇలా కాకుండా పూర్తిగా మనకి ఎంత వీలైతే అంత చేయాలన్నమాట. అది కాకుండా ABC అని ఇలా స్టాప్ చేయాలన్నమాట. ఆ తర్వాత మళ్ళీ దీంతో స్టార్ట్ అవుతుంది కదా, ABC ఇలా ఆపాలన్నమాట. ఇలా ఆపడం వల్ల మనకి లెగ్స్ మీద కంట్రోల్ వస్తుంది అనమాట. కంట్రోల్ రావడం వల్ల ఇది కూడా సేమ్ బ్రేస్ దగ్గర అండ్ గ్రీజ్ దగ్గరికి వచ్చినప్పుడు స్టాప్ అవడానికి మనకి యూజెస్ అవుతుంది అనమాట ఈ డ్రిల్. అండ్ రన్అప్ ఇంప్రూవ్ అవడంలో ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ వేరియేషన్ ఇస్ ఏ స్కిప్. అది ఎలా చేయాలో ఏంటో మా ఫ్రెండ్ వేసి చూపిస్తారు చూడండి. ఇదిగో చూసారు కదా, దీన్నే ఏ స్కిప్ అంటారు అనమాట. కరెక్ట్ చూడండి. ఏ స్కిప్ ఎలా చేసారో చూసారు కదా. ఇప్పుడు దాని యొక్క టెక్నిక్ చెప్తాను చూడండి. ఏ స్కిప్ అనేది సేమ్ అలానే హైట్ మనకి ఎంత హైట్ తీసుకురాగలమో అంత చేస్తూ ఉండాలి. కాకపోతే ఏబిసి డ్రిల్ ఏంటంటే ఏబిసి అని చేసి స్టాప్ చేస్తాం కదా, ఇది జస్ట్ ఏ మాత్రం చేస్తాం. సేమ్ ఇది కూడా కాల్ యొక్క స్ట్రెంగ్త్ అండ్ బయోమెకానిక్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి యూజ్ అవుద్ది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వేరియేషన్ ఇది బీ స్కిప్. అది ఎలా చేయాలో ఏంటో మా ఫ్రెండ్ వేసి చేపిస్తారు చూడండి. దీన్నే బీ స్కిప్ అంటారు. కరెక్ట్ చూడండి. బీ స్కిప్ ఎలా చేసాడో చూసారు కదా. దాన్ని దాని టెక్నిక్ ఏంటో చెప్తా చూడండి. మనం ఇలా చేస్తాం కదా, దాన్ని చేసి ఇలా రౌండ్ తెచ్చి ఇక్కడికి వచ్చి ఇలా ఫుట్ ని పుల్ ఆఫ్ చేయాలన్నమాట. ఇలా వచ్చి ఇలా ఇలా కిక్ చేయాలి ఇలా ఫ్రంట్ కి. ఓకేనా. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇలా వచ్చి ఇలా, అప్పుడు మనకి ఇక్కడ స్ట్రెంత్ పెరుగుద్ది అండ్ మోర్ కంట్రోల్ వస్తుంది అనమాట మనకి ఈ డ్రిల్స్ చేయడం వల్ల. ఈ ప్రతిదీ మనం చేసే ప్రతి డ్రిల్ ఒక్కొక్క దానికి ఉపయోగపడి ప్రాపర్ రన్అప్ పెట్టడానికి మనకి యూజ్ అవుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ అండ్ ఈ వేరియేషన్ లాస్ట్ వేరియేషన్ హైనీస్. అది ఎలా చేయాలో ఏంటో మా ఫ్రెండ్ చేసి చూపిస్తారు చూడండి. బికాజ్ దీన్ని హైనీస్ అంటారు చూడండి. చూసారు కదా హైనీస్ ఎలా చేసేద్దాం. ఇప్పుడు దాని యొక్క టెక్నిక్ చెప్తా చూడండి. మనం ఏబిసి డ్రిల్ ఏం చేసాం, ఏబిసి చేసి ఇలా స్టాప్ చేసాం కదా. దీనికి హైనీస్ కి ఎలా చేయకుండా ఎంత డిస్టెన్స్ అయితే 20 meters చెయ్యాలి డిస్టెన్స్, అలా 20 meters 50 meters అలా చేస్తూ వెళ్తూ ఉండాలన్నమాట. ఇది చేయడం వల్ల మోర్ కంట్రోల్ వస్తుంది అనమాట మనకి ఆ గ్రిప్ మీద. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్టుగైతే 10-20 meters స్ప్రింట్. అంటే 10-20 meters స్ప్రింట్ అంటే దాని గురించి నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఎలా వేయాలో మా ఫ్రెండ్ వేసి చూపిస్తాడు చూడండి. ఇలా ఫస్ట్ 10 meters స్లో రిథంలో వచ్చి తర్వాత 10 meters స్ప్రింట్ ఫాస్ట్ పరిగెత్తాలి. ఇప్పుడు 10-20 meters స్ప్రింట్ చూసారు కదా. ఆ 10-20 meters స్ప్రింట్ అంటే ఫస్ట్ 30 meters కోన్స్ పెట్టుకొని ఫస్ట్ 10 meters రిథంలో పరిగెత్తి తర్వాత 20 meters స్ప్రింట్ పరిగెత్తారు. ఇది చేయడం వల్ల మనం ఫస్ట్ 4-5 steps రన్అప్ స్టార్టింగ్ నార్మల్ రిథంతో స్లో వస్తాం కదా, తర్వాత స్ప్రింట్ రన్అప్ స్టార్ట్ చేస్తాం కదా. సో దానికి ఇది యూజెస్ అవుద్ది. అండ్ లాస్ట్ వన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ వన్ 200 meters స్ప్రింట్. అది ఎలా వేయాలి అంటే మా ఫ్రెండ్ వేసి చూపిస్తాడు చూడండి. ఇది లాస్ట్ వన్ 200 meters ఇలా స్ప్రింట్ చేస్తూ ఉండాలి 200 meters నాన్ స్టాప్. చూసారు కదా 200 meters స్ప్రింట్ ఎలా వేసాడు అంటే జస్ట్ ఇంకా టెక్నిక్ ఏం లేదు. జస్ట్ నార్మల్ గా మనం లాస్ట్ వీడియో చూసుకున్నట్టుగా ఆ స్ప్రింట్ ఏ విధంగా పరిగెడతామో దాన్నే అప్పుడు 20 meters పరిగెట్టాం కదా, ఇప్పుడు 200 meters స్ప్రింట్. ఇది పరిగెట్టడం వల్ల మనకి స్టామినా అండ్ ఎండ్యూరెన్స్ ఇంప్రూవ్ అవుద్ది అండ్ రన్అప్ రిథం కూడా ఫ్లోలో చాలా బాగుంటది. ఓకేనా. ఇది మనం ఎందుకంటే మరీ ఎన్నిసార్లు చెప్తున్నానంటే మీరు ఖచ్చితంగా వీడియో తీసుకోండి. మీరు చేసేదాన్ని వీడియో తీసుకుని మీకు మీరు చెక్ చేసుకోండి. సో అందువల్ల మీరు తప్పు చేస్తున్నారా ఏ విధంగా చేస్తున్నారో మీకు ఒక ఐడియా ఉంటుంది. మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా ప్రాపర్ టెక్నిక్ తో చేయకపోతే మాత్రం ఇబ్బంది పడతారు. ఎంత చేసినా వేస్టే. అందుకే మరీ చెప్తున్నాను.
ఓకేనా. ఇప్పుడు మీకు కీ పాయింట్స్ రెండు అని చెప్పాను కదా, అవి ఇప్పుడు చెప్తే చూడండి. సెకండ్ కీ పాయింట్ చూసుకున్నట్లయితే మన క్రీజ్ రన్అప్ తీసుకుంటాం కదా, రన్అప్ స్టార్ట్ అయినప్పుడు మనం గ్రీజ్ చూసుకుని ఆ బౌలింగ్ స్టంప్ చూసుకుని పరిగెట్టిస్తుంటాం. అది చేసే మెయిన్ పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్ అదే. ఎందుకంటే మనం ఆ గ్రీజ్ చూసుకుని పరిగెట్టడం, బౌలింగ్ స్టంప్ చూసుకుని పరిగెట్టడం వల్ల ఏమవుద్దంటే మనం ఎంత రన్అప్ రథంలో వచ్చినా సరే ఆ గ్రీజ్ దగ్గరికి వచ్చేసరికి ఆ గ్రీజ్ దగ్గరికి వస్తుంది అని మన మైండ్ లో థాట్ రావడం వల్ల నో బాల్ పడిపోద్ది అనే మైండ్ సెట్ తో మనం యాక్షన్ కంట్రోల్ చేయకుండా ఎలా పడితే అలా మనం బాల్ డెలివరీ చేసేస్తాం అనమాట. అలా చేయడం వల్ల బాల్ కంట్రోల్ ఉండదు, సో పేస్ డ్రాప్ అయిపోద్ది. మనం ఎంత హార్డ్ వర్క్ చేసింది కూడా అనవసరంగా వేస్ట్ అయిపోద్ది. అండ్ మీ బాల్ కూడా యాక్యురసీగా అనుకుని ఏరియాస్ని వేయలేరు. అండ్ అందువల్ల మీరు ఏం చేస్తారంటే అయితే బౌలింగ్ స్టంప్ కాకుండా బ్యాటింగ్ స్టంప్ ని కానీ లేదా బ్యాట్స్మెన్ కానీ లేకపోతే ఏదైతే ఏరియా బౌల్ చేద్దాం అనుకుంటున్నారో, యార్కర్ అయితే యార్కర్ లేకపోతే గుడ్ లెంత్ అయితే గుడ్ లెంత్, అదే ఆ ఏరియాని చూడండి, చూసి అప్పుడు బాల్ వేయండి. సో అలా వేయడం వల్ల మీరు ఖచ్చితంగా మ్యాక్సిమం 70% ఈ మిస్టేక్ ని రెక్టిఫై చేసుకుంటారు. ఓకేనా. ఇక ఈ వీడియోకి ఇంతే. మీరు లాస్ట్ వీడియోలో అండ్ ఈ వీడియోలో చూసినట్టుగా మొత్తం ఈ రన్అప్ రిలీజ్ అని చేయండి, ఖచ్చితంగా మీకు రన్అప్ ఇంప్రూవ్ అవుద్ది. ఓకేనా. ఇంకా నా కంటెంట్ అండ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టుగా అయితే మన క్రికెట్ దోస్త్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.